విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే డయేరియా బాధితుల సంఖ్య 350కు పైగా దాటింది. దీంతో న్యూ రాజరాజేశ్వరిపేట వాసులు భయాందోళన చెందుతున్నారు. నీటి సేకరణ నమూనా పరీక్ష రిపోర్టులు ఇంకా రాలేదు. ప్రతి ఒక్కరికి శానిటేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు అధికారులు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే డయేరియా బాధితుల సంఖ్య 350కి పైగా దాటింది. దీంతో న్యూ రాజరాజేశ్వరిపేట వాసులు భయాందోళన చెందుతున్నారు. నీటి సేకరణ నమూనా పరీక్ష రిపోర్టులు ఇంకా రాలేదు. ప్రతి ఒక్కరికి శానిటేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు అధికారులు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. మనం హరీష్, ఏదైతే ఇక విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో అయితే కనుక ఆ డయేరియా అయితే కనుక ఎక్కువగా ప్రబలుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా తగ్గుముఖం పట్టడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఆ ఏరియా ఏదైతే 1.5 కిలోమీటర్ వరకు కూడా ఆ రెడ్ జోన్ నేపథ్యంలోనే ఇక షాపులు సైతం కూడా ఇటు క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఇటు మున్సిపల్ శాఖ అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో అయితే కనుక వాటిని ఏ విధంగా జరిగింది, డయేరియాకి సంబంధించినటువంటి అంశాలపై కూడా అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఇటు వాటర్ కావచ్చు, తినే ఫుడ్ కావచ్చు, వీటన్నిటిపై కూడా అధ్యయనం చేసినటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఇటు మంత్రులు ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కావచ్చు, అదేవిధంగా ఇక నారాయణ, అదేవిధంగా ఎంపీ కేశినేని చిన్ని, ఏదైతే ఎమ్మెల్యే బోండా ఉమా సైతం కూడా ఇక ఆ డయేరియాకి సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో వారికి అయితే కనుక అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అయితే కనుక వైద్య సిబ్బందిని అయితే అందుబాటులో ఉంచడం కూడా జరుగుతుంది. ఇంకా అక్కడ చికిత్స అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక డయేరియా ఎక్కువగా ప్రబలినటువంటి నేపథ్యంలోనే ఇంకా ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి వారిని అయితే కనుక బయట ఆసుపత్రులకు సైతం కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 300 వరకు కూడా ఈ యొక్క డయేరియా కేసులు నమోదవడంతో విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకి చెందినటువంటి ప్రాంతవాసులు అందరూ కూడా భయాందోళనకి గురవుతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా వైసీపీ సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా అక్కడ పరామర్శకు వెళ్లి ఇటు ప్రభుత్వంపై విమర్శలు చేపడుతున్నటువంటి పరిస్థితులు, ఇంకా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటూ కూడా ఇటు మండిపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క డయేరియా కేసులో అదుపులో తీసుకొచ్చేందుకు అక్కడ వైద్య సిబ్బంది కావచ్చు, మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో అయితే కనుక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు. ఇటు త్రాగే నీళ్ల దగ్గర నుంచి కూడా తినే ఆహారం వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే హైజీనిక్ ఉండే విధంగా కూడా ఇటు చర్యలు చేపడతా ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి కిట్లను సైతం కూడా అందుబాటులోకి ఉంచడం కూడా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి న్యూ రాజరాజేశ్వరిపేట కావచ్చు, అదేవిధంగా సరౌండింగ్స్ ప్రాంతాల్లో కావచ్చు ఇటువంటి డయేరియా వ్యాధులు ప్రబలకుండా కూడా ఇటు చర్యలు చేపడతా ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా ఒక కిట్, మెడికల్ సంబంధించినటువంటి కిట్ అనేది కూడా అందుబాటులో ఉంచడం, అదేవిధంగా రోజు కూడా పరీక్షలు నిర్వహించడం, రక్త పరీక్షలు నిర్వహించడం, అదేవిధంగా వారి యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్లకి పంపించడం, దీనిపై కూడా అధ్యయనం జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. హరీష్. ఓకే, రైట్ సంతోష్. అలాగే డయేరియా ప్రబలకుండా కేసులు తగ్గుముఖం పట్టడానికి మెడికల్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? ఇటు డిఎంహెచ్ఓ నుంచి కూడా ఇటు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏదైతే వ్యాధులకి డయేరియా వ్యాధికి గురైనటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికైతే గనక పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం కల్పించే విధంగా కిట్లని, అదేవిధంగా బెడ్లని అందుబాటులో ఉంచే విధంగా ఒక
వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండడంతో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని సైతం కూడా ఇటు అందుబాటులోకి తీసుకురావడం కూడా జరుగుతోంది. ఎవరికైతే ఈ డయేరియా వల్ల ప్రబలుతున్నటువంటి వారు ఇబ్బందులు పడతారో, వాంతులు విరోచనాలతోటి వారి కంపల్సరీ కూడా ఇక టోల్ ఫ్రీ నెంబర్ కి చేస్తే మాత్రం వెంటనే అక్కడ అధికారులు అందుబాటులోకి రావడం, వారిని అయితే కనుక వైద్య శిబిరాన్ని తరలించడంతో పాటు ప్రతిరోజు ఆ ఇంటింటికి వెళ్లి ఆ బ్లడ్ టెస్టులను అనేది కూడా నమూనాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఇటు ఏదైతే సింటమ్స్ ఉంటే ఆ సింటమ్స్ కి అనుగుణంగా వస్తున్నాయో ఇంకా పూర్తి స్థాయిలో వారిని అయితే ఇటు వైద్య శిబిరానికి తరలిస్తున్నటువంటి పరిస్థితులు. ఎక్కువగా ఇబ్బంది పడితే మాత్రం ఇక బయట ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ డయేరియాకి సంబంధించినటువంటి ఏదైతే ఇటు వైద్యాన్ని అయితే అందించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక డయేరియా ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒక పక్క ఏదైతే ఇటు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితులు, అదే విధంగా ఇటు తాగే వాటర్ దగ్గర నుంచి కూడా తినే ఆహారం వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటే వారికి అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మొత్తంగా అయితే కనుక ఇటు డయేరియాని కంట్రోల్ చేసుకునేందుకు కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులు, ఇక వైద్య శాఖకు సంబంధించిన డిఎంహెచ్ఓ అధికారులు వీరందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా కూడా ఇటు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. హరీష్, అలాగే ముఖ్యంగా డయేరియా ప్రబలడానికి అక్కడి వాటరే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చా? ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క డయేరియాకి సంబంధించి వాటర్ కూడా కొంత కారణమైనటువంటి పరిస్థితులు. ఏదైతే ఇటు డ్రైనేజీ పైప్ కావచ్చు, ఇటు త్రాగే వాటర్ కావచ్చు, డ్రైనేజీ వాటర్ అనేది పగలడంతో గతంలో కూడా ఇటు వాటర్ త్రాగే వాటర్ లో కలుషితం అయ్యి కొంత మేర అయితే అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితులు గతంలో చూసాం. ఇప్పుడు కూడా ఇటు అలాంటిది ఏమన్నా జరిగిందా అన్న దానిపై అయితే కనుక మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా వైద్య శాఖ అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో అయితే కనుక పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు డ్రైనేజీ పైప్స్ సైతం కూడా లీక్ అయ్యి వాటర్ అనేది కూడా కలుషితం అయితే త్రాగే వాటర్ పూర్తి స్థాయిలో అయితే కనుక దీనిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఆహార విషయాల్లో సైతం కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు షాప్స్, చికెన్ షాప్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా నిఘా ఉంచడంతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా క్లోజ్ చేయించినటువంటి పరిస్థితులు. దాదాపు ఆ ఏరియా ప్రాంత 1.5 కిలోమీటర్ వరకు కూడా ఇటు షాపులన్నీ క్లోజ్ చేయడంతో పాటు ఎవరైనా తీస్తే మాత్రం వారిపై అయితే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమైనటువంటి పరిస్థితులు. అయితే ఏదేమైనప్పటికీ ఇంకా ఇది ఒక కొలిక్కి రానిటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి దేనికి సంబంధించినటువంటి ఈ డయేరియా ప్రబలుతుందా అన్న దానిపై అయితే కనుక తేలితే మాత్రం అక్కడ సంబంధిత అధికారులపై అయితే కనుక వేటు వేసేందుకు కూడా ఇటు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓకే, రైట్. అలాగే డయేరియా ఉన్నటువంటి రోగులకి ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వసతులు అన్నీ అందిస్తున్నారా? ఏదైతే ఇటు మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం కూడా పర్యవేక్షించడం, ఆ ప్రాంతానికి పర్యవేక్షించిన అనంతరం కూడా వారికి పూర్తి స్థాయిలో అయితే వైద్యం అందించే విధంగా కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, ఈ విషయం అయితే కనుక ఇటు సీఎం దృష్టికి వెళ్లడంతో అక్కడ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఎంపీ కేసీఆర్ నాని సైతం కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించడం, అక్కడ వైద్య సదుపాయాలను అయితే కనుక ఆ వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి తగిన వైద్యాన్ని అందించే విధంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆ బెడ్లు కావచ్చు, ఆ వైద్యం అందించేటువంటి కిట్లను సైతం కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.